ఇబ్బందితో బాధపడుతున్నారు. హ్మ్. చాలామంది అంటున్నారు, మన క్లయింట్స్ కూడా చూస్తున్నాము, డబ్బు నిలవట్లేదు అని హ్మ్. అంటున్నారు కదా! వాళ్ళ నోటితోనే వాళ్ళు అనేస్తున్నారు డబ్బు నిలవట్లేదు అని. ఆ హ్మ్. నెగెటివ్ థాట్స్ పంపించడం కోసమే మనం లా ఆఫ్ అట్రాక్షన్‌ని ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాం. ఎలా చేయాలి అంటే, అన్నీ మన దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. హ్మ్. ధనం ఉంది, ధాన్యం ఉంది, బంగారం ఉంది. మనకేమేం కావాలో అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇంత అయిన సంపదను నాకిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ప్రతిరోజు మనం అనుకుంటున్నాం అనుకోండి, మనకి పాజిటివ్ జరుగుతుంది. అలా కాకోకుండా నా దగ్గర నిలవట్లేదు అని మనం 10 సార్లు అనుకున్నాం అనుకోండి, హ్మ్. అది నిలవదు. నాకు ఈరోజు ఏం పని జరగట్లేదు అనుకోండి, జరగదు. ఈరోజు పొద్దున్న లేసిన వెంటనే మనం ఒక హోపనోపోనో టెక్నిక్ చెప్పించాం. అవును. చూసారు కదా! అవును. హ్మ్. ఏ వర్క్‌కి మనం స్టార్ట్ అయ్యాము అంటే ఫస్ట్ మార్నింగే లేయంగానే అది బ్రహ్మ ముహూర్తం కానియండి, ఏ ముహూర్తమైనా కానియండి, మీరు లేయంగానే ఫస్టు ఈరోజు అన్ని రోజుల్లాగా కాకోకుండా నాకు అన్నీ కలిసి రావాలి. నేను వెళ్తున్న ప్రతి పని కూడా నాకు బాగా సక్సెస్‌నివ్వాలి. ఈ వర్క్ మీద వెళ్తున్నాను. ఇది హ్మ్. సక్సెస్ అవ్వాలి. అన్నీ మీరు ఏ పనులకు వెళ్ళాలనుకున్నారో ఆ పనులన్నీ సక్సెస్ అవ్వాలి. నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా నాకంతా హ్మ్. పాజిటివ్‌గా రావాలి. హ్మ్. ఎవరు నెగెటివ్ వ్యక్తిని నాకు పరిచయం చెయ్యొద్దు. హ్మ్. అన్నీ మంచిగా జరగాలి. నాకు ధనం సమృద్ధిగా వస్తుంది. నేను సకల భోగ భాగ్యాలు అనుభవిస్తున్నాను అని మనం ఒక క్రియేషన్ బుక్ రాయమని చెప్పాం కదండీ! హ్మ్. ఆ క్రియేషన్ బుక్ ఎలా రాయాలో నేను ఈరోజు చెప్తాను. ఓకే. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఎవరైనా కానీ ఒక 200 పేజెస్ బుక్ ఉన్న వైట్ పేపర్ బుక్ తెచ్చుకోండి. హ్మ్. తెచ్చుకొని ఈ రోజు నుంచి ఆ క్రియేషన్ బుక్ స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే కార్తీక పౌర్ణమి కదా! ఓకే. మీకు అది రాస్తున్నప్పుడు నెగెటివ్ థాట్స్ వస్తాయి. ఒకవేళ నెగెటివ్ థాట్స్ వచ్చాయి అనుకోండి, వెంటనే దాన్ని రాసి చింపి కాల్చేసేయండి హ్మ్. వైట్ పేపర్‌ని. హ్మ్. పాజిటివ్ వచ్చేటివి మాత్రమే రాయండి. ఇప్పుడు మీ జీవితంలో ఎన్ని పాజిటివ్ జరిగుంటాయి? మీరు ఎన్నెన్నో గోల్స్ రీచ్ హ్మ్. అయ్యుంటారు కదా! హ్మ్. ఆ పాజిటివ్ జరిగినవన్నీ కూడా రాయండి. ఆ పాజిటివ్ అన్నీ రాసారనుకోండి, మీకు పాజిటివే జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మన ఇన్నర్ చైల్డ్ అనేది మన మాట వినదు. అది ఇది జరుగుతుందా? జరగదు. ఇవన్నీ వేస్ట్ అని అంటుంది. హ్మ్. కానీ ఆ ఇన్నర్ చైల్డ్‌ని మనం ఎలా మాన్పించాలి అంటే, అది మనం కాన్షియస్ మైండ్ నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌కి వెళ్ళాలి కదా! దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎప్పుడైతే నెగెటివ్ మాట్లాడామో అనుకోండి, మన ఇన్నర్ చైల్డ్ అదే చేస్తుంది. ఓకే. ఎప్పుడు మనం హైగా ఆలోచన చేయాలి. ఎప్పుడు నాకు లేదు అనే మాట గాని, రాదు అనే మాట గాని, నేను చెయ్యలేను అని గాని, నాకు చేత కాదని కానీ, ఏ మాట మాట్లాడకూడదు. నెగెటివ్ అనేది ఒక్కటి కూడా ఇలా 1 మంత్, 2 మంత్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీ మైండ్ సెట్ కూడా అంతా పాజిటివ్. ఎక్కడ చూసినా పాజిటివే కనిపిస్తుంది మీకు. హ్మ్. మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నాకు పాజిటివ్‌గా తయారైపోవాలి. నాలాంటి మనుషులే నాకు పరిచయం అవ్వాలి అని ప్రతిరోజు కోరుకోవాలి. ఎవరికైతే నెగెటివ్ థాట్స్ ఎక్కువ ఓవర్ థాట్స్ వస్తున్నాయో వాళ్ళకొక సింపుల్ టెక్నిక్ చెప్తానండి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్‌లో రావాలంటే చాలా సాధన ఉండాలి. హ్మ్. ఒకరోజు, 2 రోజుల్లో చేసేస్తే ఇది జరగదు. సాధన చేస్తూ ఉండాలి. సాధన ఎలా జరుగుతుందంటే మన వర్క్‌షాప్స్‌కొస్తే వాళ్ళకి ఎలా సాధన చేయాలి అనేటివి మనం చూపిస్తాము. హ్మ్. అలా రాని వాళ్ళ కోసము ఒక వీడియో ద్వారా చూపిద్దామండి. మన ఓకే అండి. ప్రతి ఇంట్లోనూ వెల్లుల్లిపాయలుంటాయి. కార్తీక సోమవారం అంటే వైట్ మూన్ ఎంత వైట్‌గా ఉంటారండి. తెల్లగా ఉంటారు. మన పూర్వకాలంలో చూసారండి వెల్లుల్లిపాయల్ని, ఉల్లిపాయల్ని మనము మాలగా చేసి ఇంట్లో స్టోర్ చేసేవాళ్ళు. హ్మ్. సంపదొచ్చినట్టు భావించి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తాళ్ళుగా అల్లి మనము స్టోర్ చేసుకొని పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడంటే షాప్‌కెళ్ళి కిలో కావాలంటే కిలో తెచ్చుకొని పెట్టేసుకుంటున్నాం. హ్మ్. అప్పుడు అలా కాదు. ఈ ఇయర్ పండించే పంట సంవత్సరం మొత్తం రావాలి. మళ్ళీ కొత్త పంట తగిలిచ్చేంత వరకు పాత పంటను వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఉల్లిపాయలను ఎందుకు పెడుతున్నారంటే అండి, మనలో నెగెటివిటీ ఉంటుంది. మన ఓకే. ఇంట్లో, మన వంటలో హ్మ్. అన్ని చోట్ల ఇప్పుడు అందరి కళ్ళు ఒకేలాగా ఉండరు. ఒకరు మంచి వ్యక్తులుంటారు. వాళ్ళు మంచి విష్‌తోనే వస్తారు. కానీ అనుకోవడం ఏమనుకుంటారంటే, "అరే! వీళ్ళ ఇల్లు చూడరా ఎంత బావుంది. లేకపోతే అది చూడరా ఎంత బావుంది" అని ఏదో ఒకటి చెప్తారు కదా! అది కళ్ళ దిష్టి అనేది మనకి తగులుతుంది. అప్పుడు మనకి ఏమనుకున్నా వర్కౌట్స్ అవ్వవు. ఎంత సంపాదించినా నిలవదు మన చేతిలో. మనం ఏ పని చేసినా అది సక్సెస్ రాదు. ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. హ్మ్. అలా ఉన్నవాళ్ళు ఎప్పుడే గాని ఈ వెల్లుల్లిపాయ ఒకటి ఈవినింగ్ నైట్ పడుకునేటప్పుడు ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకోండి. వెల్లుల్లిపాయ తీసుకొని మీలో ఉన్న నెగెటివిటీ మొత్తం వెళ్ళిపోవాలి. నాకు ధనానికి సంబంధించిన నెగెటివిటీ ఉంది. మీకు ధనానికి సంబంధించిన నెగెటివిటీ ఉంటుందని ఎలా తెలుస్తుందో తెలుసా అండి? మీరెంతో కష్టపడతారు. ఎంత హ్మ్. సంపాదిస్తారు. కానీ ఒక నెలాఖరు వచ్చేటప్పటికి డబ్బు ఆగదు. హ్మ్. ఆ డబ్బు ఆగదు అనే సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఆ డబ్బుకు పట్టిన నెగెటివిటీ పోవాలి అంటే మీకెప్పుడైనా కానీ ఒక జీతం వచ్చిందనుకోండి, మంత్ సాలరీ రాంగానే
ఒక రాక్ సాల్ట్ తెచ్చుకోండి. రాక్ సాల్ట్ ప్యాకెట్ ఒక పళ్ళెంలో, ప్లాస్టిక్ పళ్ళెంలో వేసేసేయండి. మీకొచ్చిన శాలరీ ఫస్ట్ ఆ రాక్ సాల్ట్‌లో పెట్టేసేయండి. ఓకే. రాక్ సాల్ట్‌లో పెట్టేసి నెక్స్ట్ డే మీకు కావాల్సినంత తీసుకొని రిమైనింగ్ తీసి బీరువాలో పెట్టండి. డబ్బనేది ఒక సిస్టమాటిక్‌గా వాడుకోవాలి సార్. ఎలా పడితే అలా వాడుకోకూడదు. హ్మ్. అంటే ఒక సిస్టాన్ని ఫాలో అవ్వాలి. మీకు ఒక రూ. 1,00,000 ఒక నెలకొచ్చిందనుకోండి, మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే మనకు ఒక ఒక ఏజ్ వరకే మనకు సంపాదించే శక్తి ఉంటుంది. తర్వాత మనకు శక్తి ఉండకపోవచ్చు. అవును. ఇప్పుడు ఉంది కదా అని ఇష్టానుసారం వాడేస్తుంటాము. లేనప్పుడు బాధపడుతూ ఉంటాం. అలా కాకోకుండా మీరు 50% వాడుకోవాలి. మీకొచ్చిన దాంట్లో నుంచి 50% మాత్రమే వాడుకోవాలి. రిమైనింగ్ 50% ఏదైనా కానీ మీరు సేవింగ్‌లో పెట్టుకోవాలి. అలా సేవింగ్‌లో పెట్టాము అనుకోండి, మీకేదైనా సడెన్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఎవరిని వెళ్లి మనం అడగాల్సిన అవసరం ఉండదు. గబానేది తీసుకొచ్చి మనం ఇంకో దాంట్లో పెట్టేసుకోవచ్చు. మనకు ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు హెల్త్ బాలేదనుకోండి, మనం సేవింగ్ చేసున్నామనుకోండి అది తెచ్చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి అప్పుడు లేకపోతే ఇంకో బిజినెస్ మనం డెవలప్ చేసుకోవాలనుకోండి దాన్ని తీసుకొని పెట్టుకోవచ్చు. హ్మ్. అలా కాకుండా వచ్చింది వచ్చినట్టే మనం ఖర్చు పెట్టేస్తూ ఉన్నామనుకోండి, అది మనకు మనీ వర్కౌట్ అవ్వదు. మన దగ్గర మనీ నిలవదు. ఎప్పుడే కానీ మనీ ప్లానింగ్ అనేది చాలా బాగుండాలి. ఎంత పైప్ లైనింగ్ మెథడ్ ఉండాలి. మనం ఏం చేస్తాము బకెట్ మెథడ్ ఫాలో అవుతాం. బకెట్ మెథడ్ ఎలా ఉంటుంది? బకెట్ నింపుకెళ్తాము, వెళ్ళి పోసేస్తాము. మళ్ళీ బకెట్ నీళ్ళు మూసుకొస్తూ ఉంటాం. అలా కాదు. పైప్ లైన్ మెథడ్ అయితే మనకెప్పుడు కావాలంటే అప్పుడు ట్యాప్ ఆన్ చేసామంటే ఫ్లో అయిపోతుంటుంది. మన మనీ హ్మ్. ఫైనాన్షియల్‌గా గూడా మనం ఎప్పుడు పైప్ లైన్ మెథడ్ ఆలోచన ఎందుకంటే ఎప్పుడు వాటర్ అనేది ట్యాంక్‌లో నుంచి స్టోర్ అవుతుంది. ట్యాంక్ అనేది డబ్బుతో కూడి ఉంటుంది. మన డబ్బనేది ట్యాంక్ నిండా ఉన్నాయనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే హ్మ్. అప్పుడు ట్యాప్ అవును. తిప్పితే ట్యాబ్ వచ్చేస్తాయి తిప్పుకుంటూ కదా! ఆ! ట్యాప్ మెథడ్ ఫాలో అవ్వాలి. పెద్ద హ్మ్. పెద్ద కోటీశ్వరులు చిన్న ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళు కూడా సార్ ఈ ట్యాప్ మెథడ్‌నే ఫాలో అవుతున్నారు. హ్మ్. ఇంతకుముందు బకెట్ సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు మన ఊర్లో ఉన్నాయనుకోండి, ఒక పొలంలో ఒక హ్మ్. 3,00,000 వచ్చిందనుకోండి, హ్మ్. తెలివిగా ఏం చేస్తారో తెలుసా? ఒక రూ. 1,00,000 మాత్రమే వాడుకుంటారు. ఇంకో 1,00,000కి బంగారం కొనుక్కుంటారు. లేకపోతే ఇంకో 1,00,000 నెక్స్ట్ పంటకేమెయ్యాలా అని తీసి పక్కన తీసి పక్కన పెడతారు. పెడతాం. ఇప్పుడు మనం అలా కాదు. జీతం వచ్చిందా, పడిందా అంటే ఎక్కడ ఖర్చు పెట్టేయాలి, షాపింగ్‌లని అవన్నీ, ఇవన్నీ వేస్ట్ ఖర్చులు చేసేస్తుంటారు. ఎప్పుడు అలా చేసే వాళ్ళకు డబ్బు ఆగదు. హ్మ్. మీరెక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి. ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోవాలి. అన్ని చోట్ల పట్టుకోకూడదు. లా ఆఫ్ అట్రాక్షన్‌లో నువ్వెంత ఖర్చు పెడితే అంతొస్తుంది. అలా అని అప్పు చేసి ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. హ్మ్. అది వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు గాని అప్పు జోలికి వెళ్ళకోకుండా మనకొచ్చే డబ్బునే మనం ప్లానింగ్ చేసుకుంటూ 10 మందికి సహాయపడుతూ, మనం కూడా సహాయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు రతన్ టాటా సార్ ఉన్నారు కదా! ఆయన టాటా సాల్ట్ దగ్గర నుంచి టాటా స్టీల్ వరకు అమ్ముతారు. హ్మ్. అవును. కదా! ప్రతి ఒక్కరు కూడా మనకు అవసరమే కదా! అది నీడెడే కదా! ఏ రోజు కూడా ఏ జనాల నుంచైనా సంపాదించారో అదే జనాలకి మళ్ళీ కరోనా పాండమిక్ సిట్యుయేషన్‌లో దాతలాగా ఎంత సహాయం చేశారు. అప్పుడు అందరూ టాటా ఉప్పును, టాటా స్టీల్‌ని వాడడం నేర్పు బిజినెస్ చేయాలన్నా కూడా సార్ మనుషుల యొక్క నాడి పట్టుకోవాలి మనం. డబ్బు నిలవాలన్నా కూడా డబ్బు నాడిని తెలుసుకోవాలి. ఎలా చేస్తే మన దగ్గర అక్కడ ఉంటుంది అని. ఒకవేళ అలా డబ్బు పరంగా నెగటివిటీ ఉందనుకోండి, ఈ సాల్ట్‌లో మీరు డబ్బు పెట్టి వాడుతూ ఉండండి. మీకెవ్వరిచ్చినారనుకోండి వాళ్ళ నుంచి మనకి నెగటివిటీ రావచ్చు. హ్మ్. మీరు ఏటీఎంకి వెళ్లి డ్రా చేసుకొని వచ్చారనుకోండి, ఎంతోమంది ఏటీఎంని ముడుతూ ఉంటారు. దానికి గూడా నెగటివిటీ ఉంటుంది. ఆ నెగటివిటీ ఏదున్నా కూడా పోవాలంటే, ఈ సాల్ట్‌లో మీరు స్టోర్ చేసుకొని డబ్బులు పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే తీసి బీరువాలో పెట్టుకొని వాడుకుంటూ ఉండండి. అంత మీకు ఖర్చులయిపోవు. ధనం ఓకే. నిలకడగా ఉంటుంది మీ దగ్గర. అలా నిలకడగా ఉండట్లేదు అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ఇలాంటి వెల్లుల్లిపాయ ఉంటుంది కదా! ఈ వెల్లుల్లిపాయ 1 కిలో కానీ, 2 కిలోలు కానీ కొనుక్కోండి. ఇవి కాడలు పొడవుగా ఉన్నవి చూసి కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత వీటిని ఒక మాలగా అల్లుకోండి. జడలాగా అల్లొచ్చు వీటిని. దారంతో అల్లొచ్చు. ఏదైనా దారం తీసుకొని ఒక జడలాగా అల్లేసి మీరు ఎప్పుడు ఎక్కడ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ తిరుగుతూ ఉంటారో ఆ ప్లేస్‌లో దాన్ని మాలలాగా పెట్టేయండి. లేకపోతే మన మెయిన్ డోర్ హ్మ్. ధనాన్ని ఆకర్షిస్తూ వాకిలికి. ఉంటుంది. మెయిన్ డోర్‌కి కూడా హ్మ్. తగిలించుకోవచ్చు. ఒక మాలలాగా ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి వేసుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీస్ మన ఇంట్లోకి రావు. ధనం అనేది మనకు సమృద్ధిగా దొరుకుతుంది. ఈ వెల్లుల్లిపాయ ఈ పౌర్ణమికి మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్‌లో ఇది యూజ్ చేయండి. మీకే రిజల్ట్ అనిపిస్తుంది. చేస్తూ చేస్తూ అవును ఇది కరెక్టు. ఇది హ్మ్. చేయడం వల్ల ఇది అయ్యింది అనేది మీకే తెలుస్తుంది సార్. ఇది మంచి టెక్నిక్ కూడా. ఓకే. థాంక్ యూ అండి.